రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. 10 రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీ కాలం పూర్తయింది. దీంతో 37 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి కీలక నేతలు ఆ సభలున్నారు. 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రాగా పలువురు నేతలకు రాజ్యసభ సీట్ ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి, సింఘ్వి తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు, దాదాపు ఏదైతే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి కీలక ఎన్నికల కమిషన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన వెల్లడి చేయడంతో ఒక్కసారిగా కూడా ఆశావాహుల ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఢిల్లీ కేంద్రంగా నడుపుతున్నటువంటి రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటిది పలువురి పేర్లు కూడా మరి ఒక్కసారి కూడా స్క్రీన్ మీదకి వచ్చాయని చెప్పవచ్చు. దాదాపు 2 రోజుల క్రితంగా ఏదైతే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చాలా కీలకమైనటువంటి సమావేశము అంటే పెద్దలతో సమావేశమైనప్పుడు కూడా దీనిపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది కొంత సోర్సెస్ తోటి. అయితే ముఖ్యంగా అంటే గతంలో ఉపరాష్ట్రపతికి ఏదైతే పోటీ చేసినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏదైతే అప్పుడు అంటే ఉపరాష్ట్రపతి పదవి కొరకు నామినేషన్ ప్రక్రియలో కూడా ఓడిపోవడము, ఆ తర్వాత కూడా ఏదైతే కీలకంగా అటు మల్లికార్జున్ ఖార్గేతో భేటీ అయిన సమయంలో కూడా దీనిపై కూడా అప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా సమావేశమైన సమయంలో ఏదైతే అంటే ఓటమి తర్వాత ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాజ్యసభకు పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అప్పుడు కూడా వార్తలు కూడా వచ్చాయి. కానీ 2 రోజుల క్రితంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జరిపినటువంటి సమావేశంలో చాలా కీలకంగా రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నటువంటి సమయంలో పర్యటన ఒకవైపు, మరొక వైపు అనేక అంశాలపై కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా సమావేశాలు కూడా జరపడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉండేటటువంటి ఏదైతే అభిషేక్ మను సింఘ్వి ఏదైతే ఉన్నారో మరొకసారి అవకాశం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకునే విధంగా కూడా అభిషేక్ మను సింఘ్వి అవసరం కాబట్టి కంటిన్యూ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది రాజ్యసభకు ఏదైతే మరొకసారి నామినేషన్ ప్రక్రియలో. మరొకరు ఏదైతే మనకు ఉపరాష్ట్రపతిలో అంటే ఓటమి తర్వాత మాత్రం ప్రముఖంగా వినపడుతుంది సమావేశంలో కూడా కీలకంగా సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా ప్రముఖంగా చర్చలకు వచ్చింది. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ తరఫు నుంచి కూడా పెద్దల సభకు పంపించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకు సభ్యుల పరంగా చూస్తే అసెంబ్లీలో ఉండేటటువంటి సభ్యుల పరంగా కూడా దీని అంటే బీఆర్ఎస్ లో ఉండేటటువంటి కూడా 10 మంది కూడా మద్దతు తెలిపేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇద్దరు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దల సభకు వెళ్లేందుకు కూడా ఇటు కాంగ్రెస్ ఇద్దరి పేర్లు మాత్రం ప్రముఖంగా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి చర్చల్లో ప్రముఖంగా వినపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటటువంటి అటు మనకు పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగపరమైనటువంటి అనేక అంశాలపై కూడా అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి అనుభవం అనుకోవచ్చు, న్యాయపరమైనటువంటి సలహా సూచనలు అనుకోవచ్చు, ముందుకెళ్లే విధంగా కూడా ఇటు సుదర్శన్ రెడ్డి పెద్దల సభలో మాట్లాడేటటువంటి అవకాశము అంటే అనేక అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశాలు కూడా ఉండడంతో ఇక్కడ ప్రముఖంగా కూడా మనకు సుదర్శన్ రెడ్డి పెద్దల సభకు మరొకసారి అవకాశం లభించేటటువంటి అవకాశము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ కళ.